రాధాకృష్ణ గారు జగన్కి మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు తెలియదు. ఆయనకి సంబంధించి ప్రజలు ఎట్లాంటి కోరుకుంటారు, ఆయన దగ్గర లక్షణాలు ఉన్నాయి అన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తుంటారు, మళ్ళీ అది నెగిటివ్గా ప్రొజెక్ట్ అనుకుంటుంటారు. అందులో ఒకటి సాధారణంగా ఇదివరకు వైన్ షాప్ లైసెన్స్ దొరికిందంటే పండగ, బార్ లైసెన్స్ దొరికిందంటే సూపర్ కదా, అదే కదా ఎగబడేవాళ్ళు కదా, అటు కోసం పెద్ద పెద్ద పైరువీలు కదా. కానీ బార్ లైసెన్సులు వద్దని గొల్లుమంటున్నారు అంటే అది ప్రభుత్వానికి పాజిటివా నెగిటా? అంటే నిబంధనల పేరుతో బార్లని వేధిస్తున్నది ప్రభుత్వం అంటే ఆ నిబంధనలు అంత స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారనే కదా. అప్పుడు అది ప్రభుత్వానికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇవాళ ఒక కథనాన్ని రాసుకొచ్చింది, బారు వద్దు బాబోయ్ అంటూ. మద్యం వ్యాపారం అంటే ఒకప్పుడు సిండికేట్ల కామధేనువులో కనిపించేది, ఎక్కడ బార్ లైసెన్స్ దొరుకుతుందని వ్యాపారులు 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బార్ తీసుకోండి అంటే ఎక్సైజ్ శాఖ పదే నోటిఫికేషన్ జారీ చేస్తున్న వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఏడాదిన్నర కాలంలో 4 సార్లు రీనోటిఫికేషన్లు జారీ చేసిన ఇప్పటికే 11 బార్లు మిగిలిపోయాయంటే వ్యాపారులు ఏ స్థాయిలో భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అటు వ్యాపారం లాభసాటిగా లేకపోగా ఇటు రాజకీయ వేధింపులు పెరిగిపోవడంతో బార్ వ్యాపారం అంటే నష్టమని అంచనాకు వచ్చారు. మిగిలిపోయిన 11 బార్ల లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. భారీగా వ్యాపారం జరిగే విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో బార్లు కూడా మిగిలిపోయాయి. విశాఖపట్నంలో ఒకటి, విజయవాడ ఆనుకుని ఉండే తాడిగడప మున్సిపాలిటీలో ఒకటి, పెడంలో ఒకటి, తెనాల్లో 4, పొన్నూరులో 2, చీరాల్లో 1, సూళ్లూరుపేటలో 1 బార్కి తాజా నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 29 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, 30 దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని ఎక్సైజ్ శాఖ చెప్పింది. 31 ఏ వేళ నిర్వహించి కేటాయించనుంటే చెప్పింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ లైసెన్స్ ఫీజులో కనీసం 90% పాడితేనే లైసెన్స్ దక్కుతుందని స్పష్టం చేసింది. అంటే బార్లు వద్దంటున్నారు అంటే ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తున్నట్టే కదా. లేకపోతే అడ్డకోలుగా బార్ల చుట్టూ బార్లతో పర్మిట్ రూములును లేకపోతే బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అట్లాంటి అవకాశాలు ఇవ్వట్లేదని వద్దనుకుంటున్నారు అంటే ఓ రకంగా రెగ్యులేషన్ కరెక్ట్గా చేస్తున్నట్టే కదా. మరి ఇది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా?